శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. హిందూ బంధువులందరికీ నా నమస్కారములు. ఈ సంవత్సరము కార్తీక శుద్ధ ఏకాదశి అంటే కార్తీక మాసంలో వచ్చే ప్రబోధిని ఏకాదశి. ఏ తేదీన వచ్చింది, ఏకాదశి తిథి ఎంతవరకు ఉంటుంది, పూజ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాస విరమణ ఏ సమయంలో చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈసారి కార్తీక శుద్ధ ఏకాదశి చాలా విశేషంగా రాబోతుంది. ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున రాబోతుంది. అది కూడా కార్తీక మాసంలో కార్తీక శనివారం రోజున రావడం చాలా విశేషము. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అని అంటారు. దీన్నే బృందాన ఏకాదశి, బోధన ఏకాదశి, దేవప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, హరిబోధన ఏకాదశి అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడల్లో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటారు. స్వామివారిని మేల్కొల్పడానికి ఈ రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నరు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, పాటలతో, హారతులతో పాలకడల్లో ఉన్న శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు. ఈ రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణుమూర్తికి హారతులు ఇస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయని మనకి పురాణాలైతే చెబుతున్నాయి. అందుకని ఈరోజు తప్పనిసరిగా విష్ణుమూర్తికి హారతిని ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికైనా వెళ్ళి అక్కడున్న స్వామివారికి ఆ హారతినిచ్చి కన్నులారా చూసిన వారికి, కర్పూరం సమర్పించిన వారికి అపమృత్యు దోషాల పరిహారము జరుగుతుంది. అలాగే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున మొదలు అయిన చాతుర్మాస దీక్షలు కూడా ఈ రోజుతో ముగుస్తాయి. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసము చేసి అంపశయ్య మీద శయనించాడని మనకు పురాణాలైతే తెలుపుతున్నాయండి. ఇంతటి విశేషమైన ఈ కార్తీక శుద్ధ ఏకాదశి ఈ 2025 సంవత్సరంలో నవంబర్ 1వ తేదీన శనివారం రోజున వచ్చింది. శనివారం ఏకాదశి రావడము చాలా అందరూ అలాంటిది ఈ రెండు కలిసి వచ్చిన రోజు ఎంతో విశేషము. ఇంకా తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే తెల్లవారుజామున 3:43 ప్రారంభమై రాత్రి 2:41 వరకు ఉంటుంది. స్వామివారికి శుభముహూర్తంలో పూజ చేయడము చాలా మంచిది. శుభ సమయములు తెల్లవారుజామున 4:30 నుండి 6 గంటల వరకు, లేదా ఉదయం 7:34 నుండి 9 గంటల వరకు. ఉదయం పూజ చేసుకోవటానికి వీలు లేని వారు సాయంత్రం కూడా చేసుకొనవచ్చు. సాయంత్రం పూజ చేయటానికి శుభ సమయము సాయంత్రం 5:15 నుండి 7:30 వరకు చేసుకొనవచ్చు. స్వామివారికి చేసే పూజ ఉపవాసంతో చేస్తే చాలా మంచిది. ఉపవాసం లేకుండా పూజ చేయకూడదు అంటే చేయొచ్చండి, కానీ ఈరోజు అన్నానికి సంబంధించిన ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఎందుకంటే మోరాసురుడు అనే రాక్షసుడు ఈరోజు బియ్యంలో ఉంటాడు. కాబట్టి ఈరోజు అన్నాన్ని తినడం వలన ఆ బియ్యం రూపంలో మన కడుపులోకి వెళ్ళి మనకి అనారోగ్యాలు కలిగిస్తాడని ఈరోజు అన్నానికి సంబంధించిన ఆహార పదార్థాలు తినవద్దు అని చెబుతారు. అలాగే ఏకాదశి రోజున జాగారం కూడా ఉంటే చాలా చాలా మంచిది. జాగరణ ఉండేవాళ్ళు శనివారం రాత్రి అంతా కూడా జాగారం చేయాలి. ఈ రోజున స్వామివారికి పూజ చేయడం వలన ఈ జన్మలో చేసిన పాపాలే కాకుండా గత జన్మలో చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదం చదవడం వలన కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికే లభిస్తుందని ఆ బ్రహ్మదేవుడే సెలవిచ్చారు. ఎవరైనా తులసి చెట్టును ఈ కార్తీక మాసంలో నాటాలనుకున్నారో వాళ్ళు ఈ ఏకాదశి రోజు నాటుకుంటే చాలా మంచిది. భక్తిపూర్వక సమర్పణ.